ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ నా యొక్క ధన్యవాదం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మీకే తెలుసు, మొన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జరిగిన డ్రామాల గురించి మీకు కొన్ని సాక్ష్యాధారాలతో దీని వెనక ఎవరుండి నడిపించినారనే దానికోసం ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. అసలు దేవి అనే అమ్మ, వాళ్ళ కొడుకు జాన్సన్, దేవి అనే అమ్మ మా ఆఫీస్లో పనిచేస్తా ఉన్నది. తర్వాత వచ్చి ఆఫీసు బయట ఊడ్చి, ఆఫీస్ రూమ్ అంతా ఊడ్చి, అట్లా 20 ఏళ్ళుగా నా దగ్గర పనిచేస్తూ ఉన్నది. అదేవిధంగా వాళ్ళ కొడుకు జాన్సన్, వాడు ఒక 20 ఏళ్ళుగా నా దగ్గర ఆఫీస్ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ కూతురు దినేశ్రీ, ఆ పాప వచ్చి ఇంట్లో పనిచేస్తూ ఉన్నది. ఆమె ఒక 10 ఏళ్ళుగా. ఈ మధ్యకాలంలో మేము సెప్టెంబర్ బయట పోయినాం చెన్నైకి. ఆ రోజు ఈ పాప పైనే, ప్రశాంత్ వాళ్ళ పెద్దనాయన పైనే ఉంటాడు, ఆయన దగ్గర ఇంటి బీగాలు ఇచ్చేసుకుంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఈ పాప చెన్నైకి ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి. మరి మీరు వచ్చే లోపల నేను ఇంటిని క్లీన్ చేసి పెడతాను అట్లా అంటే, వాళ్ళ అమ్మ చెప్పింది, వద్దు, మేము వస్తూ ఉంటాము, మేము వచ్చినాక ఫోన్ చేస్తాము రా అంటే, అప్పుడు హడావడిగా రావడము, పైన పోయి బీగాలు తీసుకొని మేము వచ్చే లోపల క్లీన్ చేయమన్నారని చెప్పి వాళ్ళు ఆ పాప పోయి క్లీన్ చేసే మరి పోయి ఇంట్లో ఆ రోజు 2 వాచ్లు, 50,000 రూపాయలు క్యాష్ దొంగతనం చేసింది. వీళ్ళు వచ్చి మస్ట్ రోజు చూస్తే డబ్బు లేదు, వాచ్ 2 లేదు. సరే వీళ్ళన్నీ చూసి మళ్ళీ సీసీటీవీ చెక్ చేశాడు ప్రశాంత్. చెక్ చేస్తే ఈ పాప మొత్తం ఏమేమి చేసిందో మొత్తం సీడీ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని చూసుకోవచ్చు. దీనికోసం చూసినాక వాళ్ళని పిలిచి నేను అడగడం జరిగింది. ఫస్ట్ ఆ పాప నేను ఎక్కడ మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ చూపించినాక ఒప్పుకునింది. నేను ఒక వాచ్ తిన్నాను, డబ్బు ఎక్కలేదని. మళ్ళీ అది కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు, ఒకరు జాన్సన్, అరుణ్, వాళ్ళ అమ్మ, జాన్సన్ భార్య వినయ్ శ్రీ, వాళ్ళ యొక్క మేరీ, వీళ్ళందరూ వచ్చి తప్పైపోయింది, పాప పెళ్ళి కావాలా, దయచేసి కంప్లైంట్ పెట్టండి, మీకు నాకు 3 నెలలు గడువు ఇస్తే ఈ నగలు తిరిగి ఇచ్చేస్తాము. ఇది కొన్ని 2-3 ఏళ్ళుగా వీళ్ళు దొంగతనం చేస్తున్నారు, ఇంట్లో కూడా చూసుకోలే. మళ్ళీ అన్నీ ఒప్పుకున్నారు, ఇది ఎట్టింది వాస్తవం అనేసి. వాళ్ళు పెట్టిన నగలు కూడా ఏడాడ పెట్టారో ఆ రసీదులంతా కూడా కాపీలు మీకు ఇవ్వడం జరిగింది. ఈ మరి అంటే ఆ రసీదులు కూడా వాళ్ళ తమ్ముడే తెచ్చి ఇచ్చాడు నా దగ్గర. నా ఇంట్లో ఈ రసీదులు అంతా ఉంది, మీరు ఎత్తుండేది వాస్తవమే అని చెప్పి ఇద్దరు వచ్చి చెప్పి, నేను చెప్పినా నేను అప్పుడే ప్రశాంత్కి కంప్లైంట్ ఇచ్చాను. భాస్కర్ దగ్గర వచ్చి వీడియో మొర నడుపుకొని, భాస్కర్ ఓన్లీ 5 ఏళ్ళు బతికిపోయినారు, నువ్వు దాంట్లో పనిలో నుంచి నిలిచేయి, 3 నెలలు టైం 3 నెలలు మనం ఇచ్చేసి వాళ్ళ సావని అట్లా చెప్పి చెప్పడం జరిగింది. దానికోసం వాళ్ళకి 3 నెలలు టైం ఇచ్చిన ఫిబ్రవరి లాస్ట్ వరకు. ఈ ఫిబ్రవరిలో లాస్ట్లో అప్పు వాళ్ళ అమ్మ దగ్గర కొద్దిగా బిజినెస్ నిమిత్తం డబ్బులు కావాలని నగ అడిగితే వాళ్ళమ్మ అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర చెప్పింది, మరి నీకు మీ నాయనకో ఏదో చేతబడి చేయాల్సినారంట, ఆ పూజలో నగలు పెట్టి పూజ చేయాలా అని చెప్పి ఆడ వీడు జాన్సన్ దగ్గర 768 గ్రాములు నగలు, ఎంత 768 గ్రాములు నగలు ఎత్తిన్నాడు.
పెట్టింది కాదు, వీళ్ళమ్మనే ఇచ్చింది అది. ఆమె ఎంఏ బిఎడ్ చదువుకోవాలి, ఆమె తెలియదు. ఇంకా కూడా ఈ కాలంలో చేతబడులు అది ఇది నన్ను ఇచ్చింది. దీనికి విషయం తెలిసిన వెంటనే జాన్సన్ని ఫోన్ చేసి అడిగితే వాడు అప్పుడు బయట ఏడ చెప్పొద్దు, నేను గురి వేసుకుంటా, నీకు 5 రోజుల్లో నీ నగలు తెచ్చి ఇచ్చేస్తాను. 5 రోజులు అయింది, 10 రోజులు అయింది, వాళ్ళు ఏమాత్రం నగలు తెచ్చింది. మళ్ళీ నాకు విషయం చెప్పినాడు. లాస్ట్గా ఒక మాట అన్నాడు, నా వెనకాల టీవీ రిపోర్టర్ గజపతి ఉన్నాడు, నువ్వేం చేసుకుంటే చేసుకోండి. జరిగింది అట్లే. వాడు 2 టౌన్లో కంప్లైంట్ రాసి ఇచ్చినాడు. మళ్ళీ నేను చెప్పినా పోవద్దు, పోయి కంప్లైంట్ ఇచ్చేది గురింటే. ప్రశాంత్ కంప్లైంట్ ఇచ్చినాడు, ఒక్కొక్కరి కంప్లైంట్ ఇచ్చినాడు. దాని ప్రకారం జాన్సన్ గజపతి మీద కేసు రిజిస్టర్ చేసినాడు. విదేశీ మీద ప్రశాంత్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసినాడు. ఇది ఎప్పుడు జరిగింది? 28 ఫిబ్రవరి 28 జాన్సన్ మీద కేసు పెట్టారు పోలీసు వాళ్ళు 2 టౌన్లో. మార్చి 3వ తేదీ వినేశ్వరి మీద కేసు పెట్టారు. వీళ్ళు కూడా పోలీస్ దగ్గర మేము ఎత్తింది వాస్తవమే, మాకు 9 నెలలు టైం కావాలా, మళ్ళీ ఇచ్చేస్తామని సిఐ గారు ఏదైనా ఉంటే మీరు పోయి మాట్లాడుకోండి స్టేషన్లో, మేము మరి చెప్పలేమని చెప్తే ప్రశాంత్ చెప్తే మనం ఏమది ఫస్ట్ కేసు రిజిస్టర్ చేసేటని చెప్పింది. ఇది జరిగింది సెప్టెంబర్. కేసు రిజిస్టర్ అయింది ఫిబ్రవరి లాస్ట్, మార్చి 3వ తేదీ. ఇన్ని రోజులు ఈ వినేశ్వరి కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ తమ్ముళ్ళు కానీ ఎవరు మరి నన్ను లాగినాడు, నన్ను హెరాస్మెంట్ చేసినాడు, మాల వాళ్ళు సారీ చెప్పకూడదు, తిట్టానని చెప్పారు. ఇన్ని రోజులు దాన్ని ఎందుకు చేయాలి? పోతే ఇంకోటి, ఆ రోజు ఈ థియోసాఫికల్ సొసైటీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టబోతానంటే ఆ రోజు తెల్లారి ఒక వీడియో రిలీజ్ చేసినాను. మొగడైతే నేరుగా వచ్చి ఇప్పుడుదా సమాధానం చెప్పినా కదా. ఇప్పుడు ఒకటి. రెండోది ఇంకోది ఏమడిగా పార్టీ నుంచి సస్పెండ్. యాక్చువల్గా నేనే రిజైన్ చేయాలని ఉన్నా పార్టీకి. ఎందుకైతే ఇటువంటి నీచుడు ఉండే పార్టీలో నేను కొనసాగకూడదని అనుకున్నా. థ్యాంక్ గాడ్ జగన్ అన్ననే నన్నే పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు, సంతోషమే. కానీ సస్పెండ్ చేసే ముందు నేను చేసిన తప్పు ఏమనేది చెప్పి సస్పెండ్ చేసి ఉండాలి. అంటే వాళ్ళు చేసిన తప్పుని నేను ఎత్తి చూపించింది తప్ప, దానికి కోసం సస్పెండ్ చేసినారా? లేదు దొంగోళ్ళని ఎత్తుకొని పోయి ఆడ అంబేద్కర్ స్టాచ్యూ కాడ పెట్టి వాళ్ళ దగ్గర ఈ డ్రామాలు సృష్టిస్తే వాళ్ళని నువ్వు క్వశ్చన్ చేయకుండా నన్ను సస్పెండ్ చేసినావు, చాలా సంతోషం. మీకు ఇన్ని రోజులు పనిచేసిన దానికి నాకు మంచి కానుక ఇచ్చినారు. దీంట్లో నాది ఏమాత్రం తప్పు ఉంటే నేను ఇప్పుడు కూడా రెడీ. నేను కానీ ఇప్పుడు నేను సత్యానందకి రెడీ, కాణిపాకం గుడికి. వాళ్ళు ముగ్గురు, లుచ్చాపతి, ఎక్స్ కార్పొరేటరు మొగుడు, ఈ క్లీనరు, వీళ్ళు ముగ్గురు ఈ యొక్క డ్రామా వెనకాల లేదు అని చెప్పగలరా? నేను సత్యం చేస్తా కాణిపాకం గుడిలో. వీళ్ళు ముగ్గురే ఈ డ్రామాకి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, కెమెరామెన్ అని చెప్పి వీళ్ళే నేను సత్యం చేస్తా కాణిపాకం గుడిలో. వాళ్ళు ముగ్గురు వచ్చి సత్యం చేస్తారా మేము లేదు అనేసి. ఇంకోటి, ఇది కేవలం థియోసాఫికల్ సొసైటీ కోసం ఈ డ్రామా అనేసి ఇందులో ముగ్గురు వ్యక్తులు సంబంధం ఉండారని చెప్పి వాళ్ళు అదే ఇంకా వైసీపీ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ తెర వెనక దీన్ని నడిపిస్తూ ఉంటారు. ఈ థియోసాఫికల్ సొసైటీ ల్యాండ్ వెనకాల నేను కాబట్టి కాణిపాకం గుడిలో సత్యం చేస్తా. వాళ్ళు వచ్చి మాకు దీనికి సత్యం సంబంధం లేదని సత్యం చేయగలుగుతారా? ఇంత నీచంగా ఎవడు నిన్ను రాజకీయం చేయగలరు? నీ వల్లనే పార్టీ చిత్తూరులో ఊడ్చుకొని పోయింది, ఇంకా కూడా ఊడ్చుకొని పోతుంది. చిత్తూరులో ఒక వైసీపీ అనేది శుద్ధంగా లేకుండా పోతుంది. అసలు తప్పు ఎవరు చేసినారని పార్టీ విచారించి యాక్షన్ తీసుకోవాలా.
అంటే వాళ్ళు చేసే తప్పుని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారా పార్టీ నాయకత్వం? నేనేం తప్పు చేశానని చెప్పి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం. సరే, సంతోషం చేసినారు. క్లీనర్గా ఒకే ఒక మాట చెప్తా, ఇదంతా ఇట్లా నువ్వు రాజకీయాలు చేసి నువ్వేం సాధించలేవు. నువ్వు 10 జన్మలు ఎత్తినా ఈ కాన్స్టిట్యూషన్లో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. నీ ప్రతి ఒక్క తప్పుడు విషయంలో నేను ఎత్తి చూపిస్తా, నిన్ను ఎదుర్కొంటా ఉంటా. నువ్వు ఈ మరి డ్రామా కేసులు ఎన్ని పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. నీ రాజకీయ అంతు చూసేందుకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నాకు చాలు. నా వరకు నాకంటూ ఒక సంఘం ఉంది, బీసీ సంక్షేమ సంఘం ఉంది, మహిళా సంఘం ఉంది. దాంట్లో మంచి చెడులు తీసుకొని దాంట్లో ఉండిపోతాం. ఎందుకంటే ఆ పార్టీలో నేను చేరను. అవసరమైతే మంచివాడైతే మద్దతు ఇస్తా ఎలక్షన్కి, నచ్చలేదా సైలెంట్గా ఉండిపోతాను. నేను ఆడపోయినా 2 రోజులు గుడికి పోయినా ఫ్యామిలీతో వచ్చిన. ఇప్పుడు ఎన్ని రోజులుగా ఉంటా? ఇంతవరకు నేనేం ఏడ పారిపోలేదా? ఈయనే కదా ఉంటా. నేను ఏడ పారి కూర్చున్నా. ఇప్పుడు సోమవారం నేను రిట్ ఫైల్ చేస్తాను హైకోర్టులో. చిన్న రిమార్క్ అనేసి రిమార్క్ని మళ్ళీ రీకరెక్ట్ చేసి మస్ట్ రోజు సబ్మిట్ చేయమని చెప్పినారు. అంతే, వెంటనే ఒక పేపర్లో థియోసాఫికల్ సొసైటీ కేసు కొట్టివేస్తా. ఆ రోజు రాత్రి ఉన్న ఒక చిన్న బిల్డింగ్ కూడా ఆ రోజు రాత్రి పాలు కొట్టేస్తున్నారు. మస్ట్ రోజు మంగళవారం అడ్మిట్ అయింది, బుధవారం విచారణ జరిగింది. 3 నోటీస్ ఇచ్చిన్నారు. దాంట్లో ఇంకో అతను డాక్టర్ని మర్చిపోయినారు. అతను కూడా ఇంకొక 2-3 రోజుల్లో నోటీస్ వస్తుంది. కలెక్టర్ గారికి మహేష్ కుమార్ కొండల వీళ్ళ బినామీ క్లీనరు, ఇంకా 2 నాయకులు, ఈ మహేష్ కుమార్, వీళ్ళంతా కలిసి ఒక 14,000 చిల్లర అడుగులు రిజిస్టర్ చేసి పెట్టుకోవాలి. ఇంకా 40,000 చిల్లర అడుగులు ఉంది. ఈ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసేదానికి నేను చట్ట పోరాటం చేస్తాను. ఖచ్చితంగా దీన్ని నా వల్ల వీలైనంత ఇది ప్రజలకు చెందాలా, గవర్నమెంట్కి చెందాలా ఈ జాగా. అంతేగాని ఈ మరి ఎవడు పడితే వాడు ఈరోజు కనుక్కోకుండా ఉండింటే రేపు ఫారెస్ట్ కూడా ఫ్లాట్లు వేసి అమ్మేస్తారు. ఇది కానీ మనం పట్టించుకోకుండా ఉండింటే రేపు ఫారెస్ట్ని కూడా వీళ్ళు ఫ్లాట్లు వేసి అమ్ముతారు. అంత దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళని ఎట్లా పార్టీ వైసీపీ పార్టీ భరిస్తూ ఉందో నాకైతే అర్థం కాదా. నేను జరిగిందే ఫోన్, ఐఫోన్ వాడు పెట్టుకోండి, ఐఫోన్ దాంట్లో రికార్డ్ చేయలేము. పోలీసు వాళ్ళు కూడా అదే అడిగారు, ఐఫోన్లో రికార్డ్ చేయలేము. ఇంకోటి, ఈరోజు జాన్సన్కి ఇదే లుచ్చాపతి, మాజీ కార్పొరేటర్ హస్బెండ్, క్లీనర్, వీళ్ళు ముగ్గురే వాడి హ్యాండ్ ఓవర్లోనే వాడు జాన్సన్ ఉంటాడు. రేపు వీళ్ళు కూడా వాడిని చంపేసి బుల్లెట్ సురేష్ చంపేసినాడు అనేసి నింద చేసేదానికి కూడా వెనకాడు. ఇంత చేసిన అది ఏం వాళ్ళకి పెద్ద పని కాదు. నగలంతా నా నగలంతా ఎక్కువగా ఆడదా పెట్టిండారు. ఇదే చెప్తాడు, అప్పటి నుంచి చేస్తూనే ఉంటాడు. మొత్తం వాళ్ళ అమ్మ దేవి మీదనే పెట్టిండారు. ఆమె వాళ్ళ అమ్మని ఎందుకు కేసులో చేర్చలేదో నాకైతే అర్థం కాదు. ఎందుకైతే నగలంతా పెట్టిండేది వాళ్ళ అమ్మ పైన. జాన్సన్ వాళ్ళ అమ్మ, ఈ వినయశ్రీ వాళ్ళ అమ్మ. వీడు జాన్సన్ది ఏడ పొదవి పెట్టినాడు ఏమి మనకు ఇంకా రాలే. అది పోలీసు విచారణలో ఉంది. అది ఏడ పెట్టినారు ఏమనేది ఇంకా అది తెల్ల. ఇది 113 గ్రాములది సంబంధించిన ఇది వాళ్ళు జాగా ఇచ్చేసినామని చెప్తున్నారు. యా జాగా రాసి ఒక కాగితం ఉంటే మీ దగ్గర చూపించమని చెప్పండి. వాళ్ళు కాదు, నేను నడువులో పెట్రోల్ పోసుకోవాలి. వాళ్ళ జాగా నాకు ఏదో ఇచ్చేసినాను, నన్ను నగలు ఎత్తుకొని కూర్చున్నాడు. కాదు తెచ్చి మీ దగ్గర ఏముండే అతని మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అతని మీద కేసు కూడా రిజిస్టర్ చేస్తారు జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ వీడియో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టే 10 రోజుల ముందే రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియోని కరెక్ట్గా ఆ థియోసాఫికల్ సొసైటీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టే రోజు మార్నింగ్ దీన్ని వాంటెడ్గా రిలీజ్ చేసింది. సరే, నా ప్రెస్ మీట్ అయినాక మస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టినా,
మస్ట్ రోజు ఎవరైతే దొంగతనాలు మా ఇంట్లో చేసినారో వాళ్ళని ప్రలోభపెట్టి ఈ క్లీనరు, ఒక ఎక్స్ కార్పొరేటర్ హస్బెండ్, ఈ లుచాపతి, ఈ ముగ్గురు దీనికి, ఈ డ్రామాకి డైరెక్షన్, కెమెరామెన్, స్క్రిప్ట్ అంతా రాసి ఒక పెద్ద డ్రామానే చేసినారు. క్లీనర్ నేను ఒకటే ఉంటాను. నేను ప్రశ్నించింది నువ్వు ల్యాండ్ గురించి. నువ్వు మొగోడైతే దానికి నేనుగా అవును నా దగ్గర ఇది నేను మరి నాకు అన్ని హక్కులు ఉంది అనేది నువ్వు ముందుకు రాలా. నువ్వు సెకండ్ మరి వెనకాల ఉండి జరిపిస్తూ ఉంటావు. అసలు నువ్వు రాయలసీమలో పుట్టినోడైతే ఆడవాళ్ళ జోలికి పోతావు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ సిస్టరు పనిచేస్తూ ఉంది ఐటీ కంపెనీ. మొత్తం ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళ మీదంతా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి డ్రామాలు జరిపించి కేసు రిజిస్టర్ చేయించి, ఇదే నీ మొగతనం. మొగోడైతే నేరుగా మోదాల. నీకు యోగ్యత ఉంటే వచ్చి ఈ జాగా నేనే కొన్నాను, లేదు ఏదో మా వాళ్ళు కొన్నారు, ఇది చట్టబద్ధం అనేది నువ్వు నిరూపించాలి. దాన్ని వదిలేసి సెకండ్ ఇలాగా ఈ డ్రామాలు ఇదంతా నీకు తగునా. ఇంకొకటి పాప మాట్లాడు. మొత్తం మంది ఆమెతో పాటు క్లీనర్ మనుషులు, మొత్తం క్లీనర్ మనుషులు ఆ ధర్నాలో ఉండే మొత్తం కూడా ఆమెతో పాటు. ఇది నీకు సిగ్గుగా అనిపించలా? మొగోడైతే నువ్వు నేరుగా వచ్చి మోదు. నేను అడిగింది ఏమే, నువ్వు ఒక సొసైటీ సొత్తునే అమ్ముతున్నావు అని అడిగినావు. నాకు దీనికి సంబంధం లేదని సమాధానం చెప్పు. అంతేగాని ఇది 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 ఏం పని? అది నువ్వంతా ఒక నాయకుడు, నిన్ను ఒక నాయకుడిగా పార్టీ పెట్టుండేది. సిగ్గుగా ఉంది నిన్ను చూసుకుంటే. అసలు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వచ్చి అయ్యా నాకు ఈ జాగా నేను కొనలేదు అని చెప్పి నువ్వు చెప్పాలా. లేదా అవును మా వాళ్ళు కొన్నారు, నేనే కొన్నా, ఇది చట్టబద్ధము అని చెప్పాలా. అది వదిలేసి మరి పనికిరాని పనులు చేసుకుంటా. దీనికి తోడు దానికి అంగీకరించకపోవడంతో దొంగతనం కేసు నమోదు చేయించాడని బాధితురాలు ఆరోపించింది. అధికారులు సహకరిస్తున్నారని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అతనిపై నమోదైన అట్రాసిటీ కేసులో నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఎస్సీ కమిషన్ తొడుకోబోయేది పెద్ద రాజా. వాళ్ళు ఎస్సీ కమిషన్ దగ్గర తొడుకోబోయి వాళ్ళని మాట్లాడిపించడం ఈ రాజా ఎవరు అంటే, ఇప్పుడు 2 ఫ్లాట్లు థియోసాఫికల్ సొసైటీ ఫ్లాట్లు అమ్మినారు. ఆ 2 ఫ్లాట్లు ఈయన సాక్షి సంతకం పెట్టిండారు. ఎవరు? అర్జునవాడ, పెద్ద అర్జునవాడకు చెందిన రాజా, చేరి రాజా అంటారు అతన్ని. ఈ 2 ఫ్లాట్ల అమ్మకాల్లో అతనే సాక్షి సంతకం పెట్టిండారు. దీన్ని బట్టి తెలియదు ఆ ఊర్లో ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇదంతా నువ్వు ఆడిపించిన డ్రామా అనేది ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సాక్ష్యాలు చాలదా? నువ్వే దీన్ని చేయించినావు అనేది. పత్రికా సోదరులకి అందరికీ నమస్కారం. ఏం జరిగిందంటే ఈ ఇష్యూ అన్నీ చెప్పారు సురేష్ గారు, ఇవన్నీ వాస్తవము. నాకు తెలుసు. అంటే నేను ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉన్నా, వాళ్ళు ఎన్ని ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు. వాళ్ళ అమ్మ ఒకసారి తెల్లారితో ఒకసారి వస్తుంది, మధ్యాహ్నం ఒకసారి వస్తుంది, సాయంత్రం ఒకసారి వస్తుంది. వాడు జాన్సన్ ఎవరు లేకపోయినా బీగాలు వాళ్ళ దగ్గరనే ఉంటుంది. మొత్తం బీగాలు ఆఫీస్ రాత్రి పడుకుండేది కూడా ఇక్కడే వాడు జాన్సన్. వాళ్ళ అమ్మ అందరూ వాళ్ళు 20 yearsగా నేను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉంటా. వాళ్ళ ఇంట్లో ఎవరు పని చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీలో ఇక్కడ ఎవరు పని చేస్తారు అనేసి వాళ్ళకు ఫ్రీగా బీగాలు ఇచ్చేసి వాళ్ళు సొంత ఇల్లు మాది ఉన్నారు వాళ్ళు ఇక్కడ. అందువల్ల వాళ్ళు నాకు బాగా తెలుసు. ఒకరోజు నేను ఇది ఇష్యూ అయిన తర్వాత
నేను అప్పు రూమ్లో కూర్చొని ఉన్నా. వాళ్ళు ఫ్యామిలీ అందరూ వచ్చినారు. వచ్చిన తర్వాత నా దగ్గర వచ్చినారు. వచ్చి అంటే నేను చెప్పకూడదు, నేను కూడా సేమ్ క్యాస్ట్ కాబట్టి వాళ్ళు నా దగ్గర వచ్చి కాలు పట్టినారు. బట్టి నాకు కొంచెం నాకు ఒక 3 నెలల టైం తీసినా, చేసింది వాస్తవము, అన్నీ దొరికిపోయింది, నాకు ఒక 3 నెలలు టైం తీసియండి అనేసి నన్ను బయటున్నారు. ఎట్లా 3 నెలలు ఇస్తారంటే, మాది ల్యాండ్ ఎన్నో విలేజ్లో తమిళనాడు ల్యాండ్ ఉంది, మా అక్క చెల్లెలది అందరిది. దాన్ని పోయి డిస్పట్ చేసి ఒక 3 నెలల్లో నేను డబ్బులు తెచ్చి ఇచ్చేస్తాను. ఏమ్మా చేసినారంటే అప్పుడు వాళ్ళు 113 గ్రాములు, అది ఆల్రెడీ నాకు తెలుసు. వాళ్ళని అడిగిన ఎందుకు డబ్బులు కట్టిస్తారంటే ఈ మారి నెగలు, వాచి, డబ్బులు, దీనికోసం ల్యాండ్ అమ్మేసి నేను తెచ్చి కట్టించేస్తామన్నా, నాకు ఒక 3 నెలలు టైం ఇవ్వండి అంటే, నాకు వాళ్ళు మామూలు తెలుసు కాబట్టి నాకే ఏమరా మనం అడుక్కుంటా ఉంటానని నేను నేరుగా సురేష్ దగ్గర వచ్చి ఈ పాపమో వాళ్ళు 3 నెలలు టైం ఇయ్యి వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు అనేసి నేను రిక్వెస్ట్ చేసుకొని ఈయన అప్పటికి ఎందుకు బాధది అది ఇది అన్నాడు. లేదు నేను ఉన్నాను, నేను మాట్లాడతాను చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళు పోయి పర్మిషన్ తీసుకున్నాను. 3 నెలల్లో మీరు రెడీ చేసి డబ్బులు తెచ్చి ఇచ్చేయాలా అంటే ఖచ్చితంగా తెచ్చి ఇస్తామని నా దగ్గర ఒప్పుకున్నారు. అయిన తర్వాత 3 నెలలు అయిన తర్వాత 3 నెలలు చెప్పేసినారు కదా అని నేను 3 నెలలు తాలే ఫోన్ చేస్తే ఒక్కరో ఫోన్ లిఫ్ట్ చేయడంలా. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం. దానిపైన ఈ పరిస్థితి ఇట్లా ఉంది, వాళ్ళు లిఫ్టే చేయడం లే ఫోన్లో ఒకరు కూడా అనేసి వచ్చి చెప్పిన తర్వాత ఈయన కంప్లైంట్ అవి ఇవి యాక్షన్ తీసుకున్నారు. ఏదో పోలీసు ఈ లుచాపతి ఆపరేటర్ హస్బెండ్ క్లీనర్ వీళ్ళు 3 ప్లస్ జాన్సన్ 4 ఫోన్ కాల్స్ తీస్తేనే ఇది బయటపడింది. నెక్స్ట్ వీడు జాన్సన్ గారు క్లీనర్ ఆఫీస్ కాడికి వాళ్ళ ఇంటి కాడికి ఎన్నిసార్లు పోయినాడు, వాళ్ళ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తేనే తెలుసు. వీళ్ళేం చిదంబరం ఇస్తుంది. వీళ్ళు కేవలం ఆ జాగా కోసం ఈ డ్రామాలంతా వాళ్ళ అమ్మకు వాళ్ళ తమ్ముళ్ళకి ఫోన్ చేసి ఆ పాపను తోడుకొని వాళ్ళే వచ్చినారు. ఆడ మాట్లాడి మళ్ళీ ఆఫీస్కి వచ్చినారు. ఈడే కూర్చుంటే ఆ పాపని కొట్టింది వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరే, జాన్సన్ వాళ్ళిద్దరే కొట్టినారు. నేను ఒక్క దెబ్బ కూడా కొట్టింది వాళ్ళిద్దరు తమ్ముళ్ళే. ఇట్లా చేసిన వీడు జాన్సన్ ఎంత డ్రామా అన్నాడంటే ఆ రోజు ఆ పాపని పొల్లించి కొట్టినాడు. అన్న దగ్గర ఇట్లా చేస్తావు, అన్న దగ్గర ఇట్లా చేస్తావు, ఇంత డ్రామాలు ఆడి వీడు దాంట్లోనే రాసి ఇచ్చిండ. వాళ్ళ అక్క మేరీ పెళ్లికి 3 సవరాల నగలు కొని ఇచ్చిన, వాళ్ళ నాయన సావుకు డబ్బు ఇచ్చిన, దినాలకు డబ్బులు ఇచ్చిన, జాన్సన్ పెళ్లికి డబ్బులు ఇచ్చిన. ఇంత చేసిన సొంత బిడ్డలాగా వీళ్ళని చూసుకున్నాను. వీళ్ళు ఇంత నీచమైన పని మా ఇంట్లో చేస్తారని తెల్లవడు